అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అర్హులైన రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అయితే ప్రభుత్వం చేయడం అయితే జరిగింది. కొంతమంది అర్హులైన రైతులకు రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారండి. మీకు రుణమాఫీ అయ్యిందో కాలేదో కింద కామెంట్ లో తెలియచేయండి. 2 లక్షల వరకు రుణం తీసుకున్నారా? అయితే మీకు రుణం ఇప్పటి వరకు మాఫీ కాలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రుణమాఫీ కాకపోతే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి సమాచారాన్ని వీడియోలో నేను వివరిస్తానండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3వ విడత కింద 1,50,000 నుండి 2 లక్షల లోపల ఉన్న రుణాన్ని రైతుల ఖాతాలో విడుదల చేయడం అయితే జరిగిందండి. ఖమ్మం జిల్లాలో వైరాలో మనకు 1,50,000 నుండి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ ఖమ్మం జిల్లాలో వైరాలో ప్రారంభించడం జరిగింది. రుణం తీసుకొని అర్హులైన రైతులకు మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలో మాత్రమే నిధులను జమ చేయడం జరిగింది. కొంతమంది రైతుల ఖాతాలో రైతు రుణమాఫీ నిధులు జమ కాలేదని ఆందోళన చెందుతున్నారండి. రుణమాఫీ కాని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి. రుణం తీసుకున్న తర్వాత కూడా అర్హులైన రైతులకు రుణమాఫీ కాకపోతే వారు ఏం చేయాలో, అదేవిధంగా వారు ఎక్కడికి వెళ్ళాలో, వాళ్ళు ఏ ఏ పత్రాలు తీసుకుపోవాలో, రేషన్ కార్డ్ అవసరమా అవసరం లేదా, వాళ్ళు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలా, ఎలా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి సమాచారాన్ని అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీ పొందని అర్హులైన రైతులకు మాత్రం ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఎవరైతే అర్హులైన రైతులు రుణమాఫీ పొందలేరో వాళ్ళందరూ జిల్లా కార్యాలయం అంటే కలెక్టరేట్ కి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డ్ లేకపోతే మనకు రేషన్ కార్డ్ అయినా తీసుకెళ్లి అక్కడ ఒక స్పెషల్ డ్రైవ్ ఉంటుందండి కలెక్టర్ ఆఫీస్ లో. అక్కడున్న అధికారులను సంప్రదించి వాళ్ళ దగ్గర మనం మరొకసారి దరఖాస్తు చేసుకోవాలండి. దరఖాస్తుకి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే మనకు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెళ్ళాలా, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళాలా, ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ లేదా మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఓటర్ కార్డ్ ఈ ప్రూఫ్ తీసుకొని ఆ అధికారులకు ఇస్తే వాళ్ళు పరిశీలించి అర్హత ఉంటే మనకు రైతు రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది. ఇలా దరఖాస్తు చేసుకున్నాక ఆగస్టు 30 లేదా 31వ తేదీ లోపల మనకు రైతు రుణమాఫీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. ఈ నెల 30, 31వ తేదీ వరకు రైతులు వేచి ఉండాలని కోరడం అయినది. అర్హులైన రైతులు రైతు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి తప్పకుండా ఈ నెల లోపల రైతు రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మనకు భరోసా ఇచ్చింది. ఈ నెల 30 తేదీ లోపల వారికి కూడా పూర్తి స్థాయిలో వారికి కూడా రైతు రుణమాఫీ నిధులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ నెల 30 తేదీన మరోసారి దరఖాస్తు చేసుకున్న అర్హులైన రైతులకు వాళ్ళ ఖాతాలో నిధులు అనేది జమ చేయడం జరుగుతుంది. కనుక రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా వారు ఈ నెల 30వ తేదీ వరకు వేచి ఉండండి. మీ ఖాతాలో కూడా రైతు రుణమాఫీ నిధులు జమ కావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ రైతు రుణమాఫీ లేటెస్ట్ అప్డేట్ న్యూస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.